దొరబాబుకి నా వంటలంటే చాలా ఇష్టం. ఆయనకిష్టమైన వంటలన్నీ రెడీ చేసి క్యారియర్ ఆఫీస్కి తీసుకెళ్లి దగ్గరుండి వడ్డించాలి. ఏం చేస్తున్నావు? దొరబాబుకి ఇష్టమైన కూరలు చేద్దామని అన్నీ కట్ చేసుకుంటున్నాను. నీకంత శ్రమ అవసరం లేదు. ఎందుకని? ఈరోజు రాజీవ్కి స్వయంగా నేనే లంచ్ ప్రిపేర్ చేస్తాను. అబ్బో, ఎందుకు శ్రావ్య ప్రయోగాలు? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ప్రయోగం ఏంటి? నేను చేసిన వంట తింటే ఎవరైనా సరే పోతారా? ఆ రుచికి మై మర్చిపోతారు. గతమైతే మర్చిపోరుగా. కౌంటర్లు వేస్తే కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాను. నీకెందుకు వచ్చిన కష్టం కానీ నువ్వెళ్ళి ఓ కొనుక్కు వేయి, నేను వంట చేస్తా. నేను చేస్తానని చెప్పానా? నేనే వంట చేస్తాను. ఒక పని చేద్దాం, ఇద్దరం వంట చేద్దాం. ఇద్దరిలో ఎవరి వంట నచ్చితే వాళ్ళదే దొరబాబు తింటాడు. ఏం అవసరం లేదు, నువ్వు బయటకెళ్ళు. నువ్వు ఏమన్నా ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నాను కదా అని అతి చేయకు శ్రావ్య. రాజీవ్కి నేనే స్వయంగా లంచ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకువెళ్ళి దగ్గరుండి మరీ వడ్డించాలని ఫిక్స్ అయ్యాను. మధ్యలో నువ్వు దూరితే ఇలాగే బిహేవ్ చేస్తాను. చూడు, ఉంటే ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా ఉండు, లేదా బయటకు వెళ్ళు. దీన్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి దొరబాబు కోసం నేను వంట చేయాలి. ఓకే ఓకే, నిన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఎలా వంట చేస్తావో నేను చూసి నేర్చుకుంటా. అలారా దారికి. వంటకి కావాల్సింది స్టవ్ కి మంట, చేతికి గరిటె. నువ్వేంటి ఫోన్ తీసావు? వెయిట్ అండ్ సీ. హౌ టు కుక్ ఆలూ కర్రీ. వీటిల్లో ఏం చేద్దాం? ఇది చేద్దాం. ఫోన్లో చూసి వంట చేస్తున్నావా ఇప్పుడు? నీకెందుకు? ఇది వంట చేస్తే దొరబాబు తిన్నట్టే. తిండి లేక కడుపు మార్చేలా ఉంది. అది కాదు శ్రావ్య, మనలో మనకి ఈ పోటీలు ఎందుకు చెప్పు? నీకు వంటలు రావు, అనవసరంగా ఇబ్బంది పడతావు. అందుకని దొరబాబుకి నేను వంట చేసి తీసుకువెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. షట్ అప్. నువ్వు వండుతానంటే ఊరుకున్నది లేదు. నీకంటే అద్భుతంగా చేస్తాను. రోజు నువ్వు చేసే వంట తిని రాజీవ్ విసిగిపోయాడు. నేను చేస్తున్న ఐటమ్స్ రాజీవ్కి గ్యారంటీగా నచ్చుతాయి. నా చేతి వంట రుచి ఏంటో ఈరోజు రాజీవ్ చూస్తాడు. శ్రావ్యకి అహం ఎక్కువ. రెచ్చగొడితే నా వంట నేను చేసుకోవచ్చు. శ్రావ్య, ఈ వంట చేయటం నీ వల్ల కాదు. ఒకవేళ చేస్తే? కాని దాని గురించి ఎందుకు మాటలు? నువ్వు చెయ్యలేవు అంతే. ఆగు, మాట అనేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఉన్న మాటే కదా అన్నాను. చెయ్యలేవు చెయ్యలేవు చెయ్యలేవు. ఛాలెంజ్ చేస్తున్నావా? నీతో నాకు ఛాలెంజ్ ఏంటి శ్రావ్య? పందెం కాయాలంటే సమ్మవుచ్చే ఉండాలి. వంటల్లో ఆరితేరిన నేను స్టవ్ వెలిగించటం కూడా రాని నీతో ఛాలెంజ్ ఏంటి? నీకంటే వంట బాగా చేస్తే ఏంటి బెట్టు? బెట్టే వద్దు. నిజంగా నీ వంట దొరబాబు మెచ్చుకుంటాడని నీకు ధైర్యం ఉంటే నీ వంట నువ్వు చేయి, నా వంట నేను చేస్తాను. ఇద్దరం దొరబాబుకి తినిపిద్దాం. ముందు చెప్పినట్టుగా ఎవరి వంట బాగుంటే వాళ్ళ వంట దొరబాబు తింటాడు. నేనే గెలుస్తాను. గెలిచి అప్పుడు చెప్పు. నువ్వొక స్టవ్ మీద వంట చేయి, నేనొక దాని మీద చేస్తా.